Hello viewers, welcome back to the Paltia channel. Name me Prem Kumar Paltia. It's my home tour. So అంటే ఒఫిషియల్గా నేను నా ఇల్లుని చూపించబోతున్నాను. ఎస్, ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే నేను దిస్ ఈజ్ మై సెకండ్ హౌస్ యాజ్ అ స్టూడెంట్గా. సో నేను సెకండ్ హౌస్ తీసుకున్నప్పుడు ఐ హ్యావ్ ఫేస్డ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ నాకు ప్రాపర్టీ ఎలా ఆక్యుపై చేశాను, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, రెంట్ ఏంటి, ఐ మీన్ ఇవన్నీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బికాజ్ ఎవరైతే రాబోతున్నారో యూకేకి యాజ్ ఏ స్టూడెంట్గా, లేకపోతే ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ పర్టికులర్ కంటెంట్తో వచ్చాను. పార్కింగ్ స్పేస్ నుంచి ఇంట్లో ఏ వస్తువులు కావాలి నేను హోమ్ టూర్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్స్ స్టార్ట్ హోమ్ టూర్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు పార్క్ చేసిన కార్. సో ఆ కార్ సైడ్ అయితే ఎలాంటి లైనింగ్స్ లేదు, బట్ దాని ఆపోజిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో ఒక ఎల్లో కలర్ లైన్ ఉంది. అక్కడ ఒక టైం, బట్ మీరు ఏ డైరెక్షన్లో పార్క్ చేసుకోవాలనేది పర్టికులర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, లేకుంటే మీకు అర్థమైపోతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్ట్రీట్ రోడ్లలో ఎల్లో లైన్స్ ఉండవు, కానీ ఉంటే మాత్రం పర్టికులర్గా సింగిల్ ఆర్ డబుల్ లైన్ ఉంటుంది. ఉంటే అక్కడ పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, అది ఫాలో అప్ అయిపోతే సరిపోతుంది. ఇన్ కేస్ కొన్ని స్ట్రీట్లలో రెసిడెంట్ పర్మిట్ అనేది ఉంటుంది. సో మీరు నార్మల్గా యూకేవీఐ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ టికెట్ బై చేసుకోవచ్చు. సో ఆ టికెట్ అనేది మీ కార్లో డిస్ప్లే చేస్తే సరిపోతుంది. అండ్ ఇది పార్కింగ్ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూసేది మాది కామన్ రూమ్, లివింగ్ హాల్. సో ఇప్పుడు కనిపించే సోఫాస్ కానీ టీవీలు కానీ మాకు ల్యాండ్లార్డ్ ప్రొవైడ్ చేసిందే. బట్ ప్రతి ఇంట్లో ఇలానే ఉండాలని ఉండదండి. అండ్ డైనింగ్ టేబుల్, ఒక సోఫా ప్రొవైడ్ చేసి, ఐ మీన్ బేసిక్గా ఇవే వస్తాయి. ఓకే, దట్స్ ఫైన్. అండ్ బేసిక్గా మేము ఆ ప్రింటర్ కానీ ఆ టీవీ కానీ మేము ఎక్స్టర్నల్గా బయట నుంచి తీసుకొచ్చాం, ఐ మీన్ కొనుక్కున్నాం. అండ్ స్ట్రైట్కి వెళ్తే మీకు ఒక వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది హీటర్, ఇది మాకు ఎక్స్టర్నల్గా ఇచ్చాడు ఎక్స్ట్రాగా. అండ్ బేసిక్గా ఇన్బిల్ట్గా వచ్చేది హీటర్స్ ఏంటంటే ఆ వైట్ కలర్ కనిపించేది. అండ్ అది ప్రతి ఇంట్లో కామన్, ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం చల్లగానే ఉంటుంది. అండ్ ఇది మేము చిన్నగా సెటప్ చేసుకున్న ఒక పూజ గది లాంటిది. అండ్ కొంచెం స్ట్రైట్కి వెళ్తే మనకి కిచెన్ కనిపిస్తుంది కదా. సో ఈ కిచెన్లో పక్కాగా ఉండాల్సిన వస్తువులు ఏవేవంటే, ఫస్ట్లీ గ్యాస్ అండ్ ద గ్రిల్, ఐ మీన్ దాంతోనే పక్కాగా వస్తుంది. అండ్ ఎగ్జాస్టర్. సో ఆ గ్యాస్ కొన్ని నేను ఇప్పుడు చూపించే విధం ఇలా ఉంటాయి. అండ్ కొన్ని ఏమో మాన్యువల్గా మనము ఆన్ చేసుకోవాలి, కొన్ని ఏమో ఇండక్షన్ టైప్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఇండక్షన్ బోర్డ్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. అండ్ ఇది ఎగ్జాస్టర్. అండ్ కిచెన్లో బేసిక్గా ఇప్పుడు కనిపించేది బాయిలర్. సో ఇది హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్. సో దీనివల్లనే మనకి ఇల్లు మొత్తం పాస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ కిచెన్లో మీకు కావాల్సినవి మైక్రోవేవ్, ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ అనేది ఇప్పుడు మీకు కనిపించేది డ్రయర్. సో బేసిక్గా కొందరు ప్రొవైడ్ చేస్తారు, కొందరు ప్రొవైడ్ చేయరు. ఇట్స్ ఆల్ అబౌట్ మీ ల్యాండ్ లార్డ్ ఆర్ మీ ఏజెంట్. సో ఇప్పుడు కనిపించేది మీకు వాషింగ్ మిషన్. అండ్ స్ట్రైట్కి వెళ్తే బాత్రూమ్ అండి. సో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్లులో ఇది ఒక టైపు. సో అందులో లివింగ్ హాల్, కిచెన్ అండ్ బాత్రూమ్ ఇలా కట్టారు. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ కూడా కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్. సో మీకు అర్థమైపోతుంది అది ఈజీ టైప్ ఆఫ్ ఆపరేషన్. సో ఇంకోటి ఇదంతా ఎలా జరుగుతుందంటే అది కూడా ఇప్పుడు ఇప్పుడు మీరు చూసేది హాట్ వాటర్ అండ్ రూమ్ టెంపరేచర్ కంట్రోలర్ అన్నమాట. సో ఇది ప్రతి ఇంటికి కామన్. ఇది ఎలా తెలుసుకోవాలంటే దేర్ ఈజ్ సమ్ మాన్యువల్, ఈజీగా అర్థమైపోతుంది. లేకుంటే ఇంటి ల్యాండ్ లార్డ్ ఏజెంట్ ప్రొవైడ్ చేస్తాడు. అండ్ ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్. సో మాకు
ఐ మీన్ కిందంతా లివింగ్ స్పేస్ ఇచ్చేసి పైన అంతా కంప్లీట్ బెడ్రూమ్స్ ఇచ్చాడు అండ్ అదే పైకి వెళ్ళే దారి అనమాట. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఈ ఫ్లోర్లోనే మోస్ట్ 3 బెడ్రూమ్స్ ఇచ్చాడు. అందులో ఇదొక బెడ్రూమ్ అనమాట. అండ్ ఈ ఫ్లోర్ అనేది మ్యాటింగ్ డిఫరెంట్ ఉంది. అండ్ బేసిక్గా అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే వాక్యూమ్ క్లీనర్. సో ఇప్పుడు కింద ఫ్లోర్ చూడవచ్చు, ఇదొక డిఫరెంట్ మ్యాట్ అండ్ ఇదొక బెడ్రూమ్ అండి. సో 2 బెడ్రూమ్స్ అయ్యాయి. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్తే దిస్ ఇస్ 1 బెడ్రూమ్ అండ్ మొత్తం 3 బెడ్రూమ్ అయ్యాయి. అండ్ అది చూడవచ్చు, బేసిక్గా ఇది నారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకో రూమ్ కూడా ఇచ్చాడు. సో ఇది మొత్తం 4 బెడ్రూమ్ హౌస్ అనమాట. సో దిస్ ఈజ్ సెన్సర్డ్ లైట్. ఆటోమేటిక్గా ఎవరైనా వస్తే ఒక ఆబ్జెక్ట్ వస్తే అదే ఆన్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ అనదర్ రూమ్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఎవరైనా స్లీప్ ఓవర్ కోసం పెట్టాము. అండ్ ప్రతి ఇంట్లో ఇలానే ఉండాలని ఏం లేదండి. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బట్ మోస్ట్లీ 1 బాత్రూమ్ 3 బెడ్ హౌస్, 1 బాత్రూమ్ 4 బెడ్ హౌస్ ఇలానే ఉంటుంది. బట్ వీఆర్ లక్కీ ఇనఫ్ అని నేను అనుకుంటున్నా. బట్ వీ గాట్ లైక్ 2 బాత్రూమ్స్. అండ్ ఈ థ్రెడ్ అనేది ఇలా కిందికంటే లైట్ ఆన్ అవ్వడం ప్రతి బాత్రూంలో కామన్. అండ్ అది ఇప్పుడు మీరు చూడవచ్చు పైన అటాచ్డ్ బాత్రూమ్ ఎలా ఉందో. నాకు ఈ బాత్రూమ్ చాలా నచ్చింది బికాజ్ ఇట్ అంబియన్స్ ఇస్ లైక్ ఓల్డెన్ టైంలో. అండ్ ఇప్పుడు మళ్ళీ చూడవచ్చు మీరు హీటర్, బాత్రూంలో కూడా హీటర్స్ ప్రొవైడ్ చేశాడు. అండ్ దిస్ ఇస్ వాట్ మై హౌస్. చూసారుగా ఇల్లు ఎలా ఉందో. అండ్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా యాజ్ ఏ అప్కమింగ్ స్టూడెంట్స్ లేకపోతే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే ఇల్లు చూద్దాం అనుకుంటున్నారో. బట్ నేను ఇప్పుడు ఉండబోయే ఇల్లుని చూడండి, నేను ఆల్మోస్ట్ లైక్ 1 మంత్ అవుతుంది తీసుకొని. అండ్ ఈ ఇల్లునే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ప్రాపర్టీని ఎలా సర్చ్ చేశాను అండ్ ఇన్కేస్ అది నచ్చిన తర్వాత నేను ఎలా ఆక్యుపై చేశాను అండ్ ఎవరిని కాంటాక్ట్ అయ్యాను అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశాను, గ్యారెంటర్స్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటిది, అసలు గ్యారెంటర్ ఎందుకు, అండ్ రెంట్ ఎంత, డిపాజిట్ ఎంత. సో ఈ అన్ని టాపిక్స్ నేను కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను ఎక్కడ సెర్చ్ చేశానంటే ప్రాపర్టీని రైట్ మూవ్ అనే అప్లికేషన్ ఉందండి ఇక్కడ. సో యూకేలో వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్డ్ అండ్ ఫేమస్ అండ్ చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫర్ రెంటల్ ప్రాపర్టీస్ ఆర్ సేల్ బై అలాంటి దానికి రైట్ మూవ్ ఉంది. అందులో వెళ్ళి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కన్సర్న్స్ లైక్ 3 బెడ్ 4 బెడ్ చూసి పెట్టండి అండ్ లొకేషన్స్ కూడా పెట్టండి. సో దాని తగ్గట్టు ప్రాపర్టీస్ వస్తాయి. సో అందులో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ నాకు నచ్చి నేను కాంటాక్ట్ అయ్యాను. ఆ ఏజెంట్ వాళ్ళ నంబరు ఆర్ ఎల్స్ మీరు మెయిల్ చేయొచ్చు స్ట్రైట్ అవే. సో వాళ్ళు మీకు కాంటాక్ట్ చేయడము లేకపోతే మీరు కాల్ చేయడము యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అప్లికేషన్. సో నేను కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత నేను ప్రాపర్టీ అవైలబుల్ ఉందా లేదా అని అడిగితే ఎస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ దిస్ మంత్ అని వాళ్ళు చెప్తారు. సో మీకు కూడా అదే టైంలో రిక్వైర్మెంట్ ఉందనుకో ఎస్ ఐ వాంట్ మోర్ డీటెయిల్స్ అంటే మీకు ఇల్లు వీవింగ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు కలిసి ఇల్లు చూడాలి. సో ఇన్ కేస్ మీకు నచ్చితే నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉందంటే ఫస్ట్ మీరు లేకపోతే నేను చేసే పని ఏంటంటే రెంట్ ఎంత, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత. కానీ ఈ రెండు తెలుసుకోవాలంటే దానికంటే ముందు వాడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఆర్ యువర్ స్టూడెంట్ ఆర్ యువర్ ఫుల్ టైం వర్కింగ్ అని. సో ఇన్ కేస్ స్టూడెంట్ అయితే మీకు గ్యారెంటర్ ఉన్నాడా అని అడుగుతాడు. సో గ్యారెంటర్ ఎవరు అని అంటే ఇక్కడ యూకేలో ఇల్లు పర్మనెంట్ రెసిడెన్సీ క్యాండిడేట్ ఆరే ఇక్కడ ఇల్లు హోల్డ్ చేసే పర్సన్. సో ఎవరైనా ఉన్నారా అని అడిగితే లేదన్నారు అనుకోండి. సో మోస్ట్ ఆఫ్ ది ఏజెంట్స్ ఏమంటారంటే 3 months to 6 months ఆర్ 3 months to 12 months లేకపోతే స్ట్రేట్ అవే 12 months రెంట్ అడ్వాన్స్ కింద కట్టేసి ప్రాపర్టీ తీసుకోండి అంటారు. లేకపోతే 6 months రెంట్ కట్టాలి అడ్వాన్స్ కింద. అండ్ కొందరు అయితే 3 months అడుగుతారు. సో స్ట్రేట్ అవే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళతో మన కన్సర్న్స్ చెప్పడం ఇట్స్ బెటర్. ఎలా అంటే యాజ్ ఐఎమ్ స్టూడెంట్ ఐఎమ్ లుకింగ్ దిస్ ప్రాపర్టీ విచ్ ఈస్ 1 month రెంట్ అండ్ 1 month డిపాజిట్. సో కొందరు ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్న ప్రాపర్టీలో
ఫిల్టరేషన్ చేసి మన కన్సర్న్స్ త్రూ సో మనకి ప్రాపర్టీస్ పంపిస్తారు. సో నెక్స్ట్, సో ప్రాపర్టీ వితౌట్ గ్యారెంటర్స్, అడ్వాంటేజెస్ చెప్పాను. ఇన్ కేస్ ప్రాపర్టీ నచ్చింది, గ్యారెంటర్ అవసరం లేదు, ప్రాపర్టీ నచ్చింది, ఎస్. నెక్స్ట్, నచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే మీ BRP, పాస్పోర్ట్ అండ్ స్టూడెంట్ ఐడి కార్డ్. ఇన్ కేస్ మీరు స్టూడెంట్ కాదనుకోండి, ఇన్ కేస్ ఫుల్ టైం వర్కింగ్ చేస్తున్నారు అనుకోండి, లైక్ సపోజ్గా డిపెండెంట్గా వచ్చిన వాళ్ళు, ఎవరైతే పెళ్లి చేసుకుని డిపెండెంట్గా వస్తారో వాళ్ళకి ఇల్లు ఏ విధంగా ఇస్తారంటే వాళ్ళు ఎవ్రీ మంత్ కౌన్సిల్ ట్యాక్స్ పే చేయాలన్నమాట. సో దానికి వాళ్ళు సపరేట్ డాక్యుమెంటేషన్ చేస్తారు. బట్ ఇవే మీ సైడ్ నుంచి పాస్పోర్ట్, BRP ఇవే ఇవ్వాలి. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ రెంటల్ అగ్రిమెంట్. ఆ రెంటల్ అగ్రిమెంట్ ఏంటంటే దాని మీద క్లియర్గా ఉంటుంది రెంట్ ఎంత, డిపాజిట్ ఎంత అని. సో డిపాజిట్, రెంట్ మీకు ఓకే అయితే సో రెంట్ అనేది యూజువల్ ఎవ్రీ మంత్. డిపాజిట్ ఏంటంటే ఇంటి సెక్యూరిటీ పర్పస్ కోసం ప్రతి ఇంటికి వెరీ కామన్. సో బేసిక్ 1 month రెంట్ అడుగుతాడు, లేకపోతే లైక్ 500 to 1000 pounds అడుగుతాడు, అంటే 50,000 నుంచి 1,00,000. సో ఇప్పుడు సపోజ్గా నేను చెప్పినట్టే ఇప్పుడు మా ఇల్లు అంటే నేను ఉండబోయే ఇల్లు మీద రెంట్ అండ్ డిపాజిట్ చూస్తే ఇప్పుడు నేను ఉండే ఇల్లు 4 bedroom హౌస్. అండ్ ద రెంట్ ఎలా డివైడ్ చేస్తారంటే ఇక్కడ వీక్లీ బేసిస్ కింద డివైడ్ చేస్తారు. అంటే పర్ వీక్కి 65 pounds కింద. సో వీళ్ళు ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు క్యాల్కులేట్ చేసే విధానం వేరు. సో మనం ఏం చేస్తాము, యాజ్ అ స్టూడెంట్గా నేనేం చేశానంటే 65 pounds into 4 weeks. అప్పుడు నాకు 280 pounds to 300 pounds ఏదో అరౌండ్ వస్తే, నేను ఇంటూ ఎన్ని బెడ్రూమ్లు, 4 bedrooms. సో 280 pounds ఇంటూ 4 bedroom అరౌండ్ 1040, 1100 అనుకుంటే అలా ఉండదండి. వీళ్ళు ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే 65 pounds ఇంటూ ఒక ఇయర్లో, అంటే ఎన్ని మంత్స్ ఉంటాం మనం, బేసిక్గా కాంట్రాక్ట్ 1 year or 6 months ఉంటుంది. షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. సో బేసిక్గా మోస్ట్లీ స్టూడెంట్స్కి ఇచ్చేది మాత్రం లాంగ్ టర్మ్ కాంట్రాక్టే. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి అయితే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విచ్ ఇస్ 12 months. సో 12 monthsలో ఎన్ని వీక్స్ ఉన్నాయో ఇంటూ 65 per roomకి. సో అలా డివైడ్ చేసి మనకి ఒక కొటేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కొటేషన్ ఇప్పుడు మా ఇంటికి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 1100 pounds ఇల్లు. సో 1100 pounds ఇల్లు అయితే 1100 pounds డిపాజిట్. సో ఆల్మోస్ట్ లైక్ 1,10,000 డిపాజిట్ అండ్ రెంట్. సో ఇది రెంట్ అండ్ డిపాజిట్. ఇన్ కేస్ మీకు గ్యారెంటర్ ఉంటే, అడ్వాంటేజెస్ ఏంటంటే గ్యారెంటర్ ఉంటే యాజ్ అ స్టూడెంట్గా మీకు 3 months, 4 months, 6 months ఇవన్నీ ఏం అడగడు. 1 month ఆఫ్ రెంట్, 1 month ఆఫ్ డిపాజిట్. కానీ దీంట్లో కూడా ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ 4 bed ఉన్నాయి అనుకోండి, 4 members స్టే మాత్రమే ఒఫిషియల్గా. సో ఒఫిషియల్గా 4 members స్టే మాత్రమే. అండ్ డిపెండ్ ఆన్ ద ఏజెన్సీ, ఒక్కొక్కరికి డిఫరెంట్ గ్యారెంటర్స్ ఉండాలి. లేకపోతే అందరు కలిపి ఒక ఏజెంట్ అడుగుతాడు, లేకపోతే అందరు కలిపి డిఫరెంట్ గ్యారెంటర్స్ అడుగుతాడు. చాలా డిఫరెంట్ ఇష్యూస్ రేజ్ అవుతాయి ఒక్కసారి. బట్ దిస్ ఇస్ వాట్ ద ఫ్లో వేర్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. అండ్ ఇదే ఫ్లో ప్రతి ప్రాపర్టీ, ప్రతి ఏజెంట్ డీల్ చేస్తాడు. బట్ ఇఫ్ యూఆర్ రియల్ లక్కీ, ల్యాండ్ లార్డ్ ఇవన్నీ ఏం పట్టించుకోవడం, 1 month రెంట్, 1 month డిపాజిట్ కూడా ఇవ్వడం అవసరం లేదు. సో ఇలా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు ఒక మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ స్టే సేఫ్, స్టే హ్యాపీ. టిల్ దెన్, సీ యూ, బాయ్.